నిజంగా పిచ్చున్న వాళ్ళు నేరం చేస్తే, ఒకవేళ నిందితుడు నిజంగా మానసిక రుగ్మతతో బాధపడుతూ తానేం చేస్తున్నాడో అర్థం కాకుండా నేరం చేస్తే అతనికి భారతదేశ చట్టం ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం శిక్ష విధించదు. అతడు జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ అతను బయటికి వచ్చి జనజీవన శాంతిలో తిరగడానికి జరగదు. కోర్టు ఏం చేస్తుందంటే వాళ్ళు నిజంగా పిచ్చియా అంటే ఇన్సానిటీ అని పరీక్షిస్తుంది. దీనికోసం మానసిక వైద్యులు ఇచ్చిన రికార్డ్స్, హాస్పిటల్ రిలేటెడ్ అన్ని కోర్టు నమ్మితే నిందితుడిని జైలుకు కాకుండా పిచ్చాసుపత్రికి పంపిస్తుంది. అతడు నిజంగా తప్పు చేశాడన్న విషయం మార్చదు. కానీ అతడు అప్పుడు ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్నందున శిక్షించరు. మానసిక రోగుగా ఒక ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. అయితే సామాజిక జీవితం, ఆత్మగౌరవం, ఈ పరీక్షలు అన్నీ ఒక్కసారి అతనికి తేడాగా మారిపోతాయి. ఇది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకునే దారి కాదు. నిజంగా మానసిక వ్యాధి ఉన్న వాళ్ళ కోసం కొంతమంది తప్పు చేసిన తర్వాత పిచ్చిగా ఉన్నాం, మాకు మెంటల్ అని నటించవచ్చు. కానీ కోర్టు అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. నిజంగా రుజువు కావాల్సిందే.